చేస్తే బాగుంటుంది. డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ప్లీజ్. ఇది నాకు తెలియదు సార్, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఇది సత్యదేవ్ గారు, నాకు యూజువల్గా ఏంటంటే బ్లాక్ రావు, క్వశ్చన్స్లో బ్లాక్ రావు. ఈ సినిమాకి ఇది మీకు ఒక రకంగా కాంప్లిమెంట్ కూడా అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఏం అడగాలో తెలియట్లే, ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కడ చూసినా అక్కడ మీరే కనపడ్డారు. ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడి, చాలా ఎక్కువ మాట్లాడే, క్వశ్చన్లే రావట్లేదు నాకు అసలు. బేసిక్గా ఆల్ దట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ పెట్టినట్టున్నారు ఈ సినిమా. ప్రమోషన్స్ వైజ్గా కూడా మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా స్నీక్ పీక్ ప్రామిసింగ్ ఉంది. జస్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పి పంపించారు, 6 కొట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు, స్నీక్ పీక్. సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. సత్యదేవ్ గారు, అండ్ మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హేమ గారు చెప్పండి. సో నిజంగానే స్నేక్ పిక్ అయితే చాలా బాగుంది. అంటే ఏం చేస్తాడు ఈయన అన్నది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. అయితే బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు మీ కొన్ని డైలాగ్స్ అన్నవి చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి. మీరు ఏ సినిమాలో తీసుకున్నా కొంచెం లెంత్ డైలాగ్స్ చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి చెప్పడానికి. ఇప్పుడు నాకు డైలాగ్ గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు. అయితే మరి ఈ సినిమాలో అలాంటి ఇంపాక్టబుల్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయా, లేదా సత్య గారితో మీ కామెడీ ఎక్కువ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది అన్నది? అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా కనుబొమ్మలు చిట్లించకుండా చేసిన సినిమా అండి ఇది. అంటే అసలు కోపంగా కానీ, ఫస్ట్ ఈశ్వర్ వచ్చి చెప్పింది అదే, ఇందులో లెంతీ డైలాగులు ఉండవు బడి, ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఫన్ ఎక్కువ ఉంటుంది. నీ క్యారెక్టర్లో ఒక కామన్ మ్యాన్ బ్యాంకర్ది. సో మీరు అడిగిన క్వశ్చన్కి అంటే వన్ లైనర్స్ ఉంటాయి, బికాజ్ ఇట్స్ అ నెరేటివ్. నేను నెరేట్ చేస్తూ ఉంటాను కదా, ఇట్ స్టార్ట్స్ విత్ అ నెరేషన్. వన్ లైనర్స్ ఉంటాయి, క్వర్కీ వన్ లైనర్స్ ఉంటాయి, బట్ నాట్ లెంతీ డైలాగ్స్. లెంతీ డైలాగ్స్ వద్దని చెప్పి చాలా పట్టుబట్టాడు. అండ్ నాకు తెలిసి మీరు డబ్బు చుట్టూ తిరిగే కథలు ఏది చేసినా అదైతే హిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్న లక్కీ భాస్కర్ కూడా హిట్ అయింది, కాబట్టి మీ సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. సత్యదేవ్ గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా గురించి ఆల్రెడీ ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్నాయి కాబట్టి, మొన్న రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు డాన్స్ వేయటం సో బాగా వైరల్ అయ్యింది. అంటే మీ సినిమాలో కూడా డాన్స్ మెంబర్స్ చాలా తక్కువగా ఉంటే మీరు కూడా డాన్స్ చాలా తక్కువగా వేస్తారు. అండ్ చిరంజీవి గారు ముందు డాన్స్ వేయటం కానీ, లేకపోతే అది ప్రాక్టీస్, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఏంటి దాని గురించి? అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదండి. నేను చేసిన డాన్స్ ఏదైతే ఉందో, నేను 9th 10th లో ఉన్నప్పుడు లిమ్కా ఈవెంట్ ఒకటి అయింది వైజాగ్ లో. సోనాలి బింద్రే గారు దానికి చీఫ్ గెస్ట్ అనమాట. దానికి నా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో అప్పుడు అది నిద్రలో లేపిన ఏమన్నా ఆ స్టెప్ నాకు చాలా కంఠస్థం. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అది. అండ్ ఐ థింక్ చిరంజీవి గారు ఫ్యాన్ కి డాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఆయన ఫ్యాన్ అంటే ఉంటుందని నా ఫీలింగ్. ఓకే. అండ్ రీసెంట్ గా శివన్నని కలిశారు, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆయన మీట్ అవుట్. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా రిసీవ్ చేశారు? అయ్యో చాలా చాలా వార్మ్ ఎక్స్పీరియన్స్ అండి. నిన్నే కలిసాను ఆయన్ని, బెంగళూరు ప్రమోషన్స్ కోసం వెళ్ళాం, కర్ణాటక ప్రమోషన్స్ కోసం. చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి గారి గురించి అడిగారు, తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అప్పు సినిమాని పునీత్ సార్తో చేసింది పూరి గారే కదా, ఫస్ట్ మన ఈడియట్ సినిమాని అక్కడ చేశారు కాబట్టి. సో దాని గురించి టాపిక్, తర్వాత ఫ్యూ మెమరీస్ అవన్నీ ఆ సినిమాకి. అది ముందు శివన్న చేయాల్సిన సినిమా అంట, కానీ అది తమ్ముడికి బాగుంటుందని ఆయనతో చేయమని చెప్పారంట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశిదేవ్ గారు. సార్ నమస్తే. ఇప్పుడు సాధారణంగా ఈ థ్రిల్లర్ సినిమాలకి కామెడీని యాడ్ చేయడం అన్నది సాధారణంగా హర్రర్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హిట్, హర్రర్ కామెడీ అన్నది చాలా పెద్ద హిట్. థ్రిల్లర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ కామెడీ మొన్న మొత్తం వదలరా వచ్చింది, ఇది కూడా మంచి హిట్. బట్ మీ సినిమా చేసి చూస్తుంటే ఒక సీరియస్ యాక్షన్, సీరియస్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది కొంచెం కొత్తగా ఉంది. ఆ సీరియస్ మోడ్లో మధ్యలో కామెడీ రావడం కానీ, లేదా మళ్ళీ అటు నుంచి ఇటు టర్న్ అవుతుండడం, అది ఎంతవరకు వర్కౌట్ అవడానికి అవకాశం ఉందండి?
మీరే బాగుంది కొత్తగా ఉందన్నారు కదా సార్. అదే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నాను సార్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫన్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే, మాకు ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ అటు, వాడికి 9 to 5 జాబ్ చేసుకునే వ్యక్తి, వాడికి ఆల్ ఆఫ్ అ సడన్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ లోకి పుల్ చేయబడతాడు. ఇప్పుడు ఆ వరల్డ్ లో వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఒక కామన్ మ్యాన్ గా సాల్వ్ చేసేటప్పుడు పడే ఆ హర్డల్స్ క్రాస్ చేసేటప్పుడు వచ్చే ఫన్నే మనం జనరల్ గా ఆ ఫన్నే ఎక్కువ. నాది సత్యాది, ప్రియా భవాని శంకర్, సునీల్ గారు కూడా సునీల్ గారు ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అండి. అవును. చెప్పద్దా? నా పక్కన ఈయన, మీ పక్కన ఆయన. సో సునీల్ అన్న గ్యాంగ్స్టర్ సైడ్ ఆఫ్ వరల్డ్ లో ఉంటాడండి. ఫన్నీ క్యారెక్టర్ గా ఉంది, ఫన్నీ, సూపర్ క్వర్కీ ఫన్నీ క్యారెక్టర్. అదేనండి. ఒక సైడ్ ఆయన, ఒక సైడ్ సత్య. సో మీకు ఫన్ కి అయితే అసలు చాలా స్కోప్ ఉంది అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకైతే. సో మీరు అన్నదే, ఆ థ్రిల్లర్ లో ఫన్ కొత్తగా ఉందన్నారు కదా, అది మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కూడా థియేటర్ లో. ఎందుకంటే మీ యాడ్ చేయాలి సార్, ఇది సిచ్యువేషనల్ కామెడీ ఎలా ఉంటుంది మూవీలో. సో సిచ్యువేషనల్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా నవ్వు వస్తుంది. అది ఫోర్స్ఫుల్గా పెడితే అది ఒక్కసారి నవ్వు రావచ్చు. సో దీంట్లో అన్ని సిచ్యువేషనల్ వల్ల ఎలా అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు క్యారెక్టర్స్ అని పెట్టి ఉంది. సో చాలా బాగా బ్లెండ్ అయింది సార్. అది యాక్చువల్గా ఇప్పుడు ఈ కథ, ఇప్పుడు మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ పీరియడ్ సినిమా. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ బ్యాంకింగ్ కంప్లీట్ ఆన్లైన్, మోడర్నైజేషన్, టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోయింది. ఇప్పుడు విత్ ఇన్ ది బ్యాంక్ ఫ్రాడ్ జరగడం చాలా కష్టం. సో అందుకని ఆ సినిమా అప్పటిది. సో మీరు ఇప్పుడు ఈ జనరేషన్లో తీస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా పాసిబుల్ ఉందంటారా బ్యాంక్స్లో? అవును సార్, అది ఇప్పుడు అన్ని సీసీటీవీ వచ్చింది, డిజిటలైజ్ అయింది. కానీ ఆర్బీఐ అండ్ సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా రూల్స్ గట్టిగా తీసుకొచ్చారు ఇప్పుడు. బట్ సిస్టమ్ అన్నది అందరికీ తెలుసు, సిస్టంలో లూప్ హోల్స్ ఉంటూనే ఉంటుంది. బికాజ్ బ్యాంక్లో ఉన్న ఇంకో మ్యాటర్ ఏమంటే, బ్యాంక్లో ఏదైనా తప్పు జరిగినా బయట రాదు, మన ఎవరికి తెలియదు. బికాజ్ అది రెప్యుటేషన్ని స్పాయిల్ చేస్తుంది. సో మనం బ్యాంక్లో మన డబ్బు పెట్టలేము. సో అందుకే ఏదైనా సరే, ఏ క్రైమ్ అయినా సరే, అది లోపలనే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది. సో దే విల్ సార్ట్ అవుట్ అండ్ ద న్యూస్ విల్ నెవర్ కమ్ టు ద లైమ్ లైట్. సో అలా ఉంటుంది డిజిటలైజ్ వరల్డ్. సార్ ఇప్పుడు మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లోపలే ఉంటుంది, బయటికి ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసిందని అడగండి. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అవునా కాదు, మానేశాడు. సో ఇప్పుడు తీసే ఛాన్స్ లేదు. మనోడు బ్యాంక్ ఎంప్లాయీ, నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ. కానీ నేను సూర్య అంటే క్యారెక్టర్ అయింది అనమాట. ఆయన క్యారెక్టరే నేను పోర్ట్రే చేశాను అంతే. సారీ, మీరు అడిగిన దాంట్లో ఒకటి, లక్కీ భాస్కర్ లో సీసీటీవీ కెమెరాస్ పీరియడ్ ఫిల్మ్ సెటప్. సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్, ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ కానీ ఒక క్రైమ్ కానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇంకొంచెం లోపల ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినోడే చేయగలుగుతాడు. సో మీరు అడిగిన దానికి ఒకటి, అంటే ఇప్పుడు ఆయనకి బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంట్రెస్ట్. సపోజ్ మీరు బ్యాంక్లో పనిచేస్తూ నా అకౌంట్లో లాగిన్ అయితే బ్యాంక్లో ఎంట్రీ ఉంటుంది, పలానా సత్యదేవ్ విఎస్ మూర్తి అకౌంట్లో లాగిన్ అయ్యాడు పలానా టైంలో, నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది. సో ఇప్పుడు అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. సో అంత సులువుగా బ్యాంక్లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ ఇవి అవి చేసే అంత సీన్ ఇప్పుడు లేదు సార్. చేస్తుంది ఎవరు సార్? చేస్తుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సామెత ఉంటుంది కదా, ఇంటి దొంగని ఎవరో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాజిటీస్ ఉన్నాయి సినిమాలో. రెడ్డి గారికి సార్, ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు, మంచి ప్రమోషన్ చేయడం వేరు, మంచి రిలీజ్ ఇవ్వడం వేరు. బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము, మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు, అందరూ చూస్తున్నారు, ప్రమోషన్ చాలా బాగా. బట్ రిలీజ్ కరెక్ట్ అని అంటారా? ఎందుకంటే 1 week ముందు పుష్ప అనే సినిమా ఉంది. సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరైనా కూడా రూపాయి దాచుకుని ఆ సినిమా, ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున 300 నుంచి 500, 600 టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం 1 week ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమాకి దీన్ని పక్కన పెడదాం, ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నాను. సో ఇలా టైంలో మీరే అనుకుంటారు 1 week చాలు మనకి రన్ సరిపోతుంది, పుష్ప 1 week దాకా అక్కలేదు మనకి 1 week మీరు అనుకుంటారు. సో ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ ఏనా?
ఈ సినిమాకు పుష్ప 2 వీక్స్ ఉంటుందండి. 2 వీక్ ముందు వస్తున్నామండి పుష్ప మనం. ఈ కంటెంట్కు, ఈ స్టోరీకి, యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి, నచ్చుతుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది ప్రేక్షకులతో 100% ఎక్స్పెక్టేషన్స్ రావడం చెప్తున్నాను. థియేటర్కి వస్తారండి, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తారండి. సత్య గారు. సత్యదేవ్ గారు, నేను వెంకట్ ఇంటి సార్. మెగా హీరోల ఫంక్షన్స్కి మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో? తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో? ఎలా వచ్చిందంటే అదేనండి, నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నా మాటలో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ అదే అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్లో విలన్గా చేశారు. హీరో కంటే కూడా విలన్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్గా చేయలేదు, అంటే సెలెక్టెడ్గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అంటే సత్యదేవ్ గారు చెప్పదా సార్. ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పాను. అది నాకు ఎందుకు చేయమన్నారంటే, ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం. మనకి చాలా యాక్టర్స్, మనకి ఇప్పుడు చూసుకుంటాం చాలా యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు. అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతినాయకుడి పాత్రలో బాగా తెలుస్తుంది. నువ్వు చేస్తే, నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక 10 మందికి తెలుస్తావు, నీ ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నన్ను ఆ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది. నేను జీబ్రా చేస్తున్నాను, నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో పెద్ద ప్రొడక్షన్తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే బిర్యానీ కావాలంటాం కదండి. సో ఇది నాకు ఇట్స్ బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్, ఇది థాలీ, ఇది దీన్ని వదులుకోలేము. దీనికోసం వచ్చాం, ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ సారీ గో అహెడ్. సత్య గారు, జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా, మీకు గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి వైడ్ రేంజ్లో ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో ఇది పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళే కంటెంట్ లాగా కనబడుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పారు. అదే స్థాయిలో మీరు చేశారు. ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ అయినా లేదంటే అదర్ లాంగ్వేజ్లో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది? సైమల్టేనియస్గా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ సైమల్టేనియస్గా జరుగుతుందండి. బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చాలాసార్లు చెప్పడం దానికి వెనకాల రీజన్ అదే. ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు ప్రమోషన్స్ చేయడానికి. నేను మొన్న అన్నట్టు కొత్త సత్యదేవ్ మీరు చూస్తారన్న ఉద్దేశం ఎందుకన్నానంటే, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆ క్యాన్వాస్ అలాంటిది. నాకు డ్రా చేయగలిగే అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి కూడా నేను సినిమా జనాల్లో తీసుకెళ్ళే ప్రయత్నంలో ఈ ప్రమోషన్స్ అన్నీ అంత గట్టిగా చేశాను. అండ్ నేను అంటే ఇక్కడ బలలేదు కానీ బలబుద్ధి చెప్పేది ఏంటంటే, కుర్చీ అయినా పర్లేదు, చెప్పేది ఏంటంటే ఇక మీదటి నుంచి దీనికంటే డబులే ఉంటుందండి. నేనేదో వదిలేదు లేదు ఇంకా. అంటే ప్రమోషన్స్ కావచ్చు, సినిమాల వైజ్ నేను చూస్ చేసుకోవడం కావచ్చు, వదలండి. అంటే మీ ఈవెంట్కి అంటే మెగాస్టార్ గారు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, లేదంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా చిరంజీవి గారు రావడం జరిగింది. మీకు కాస్త సినిమా జనాలకు తెలిసేలా చేసిందని చెప్పారు. సో రిలేషన్షిప్ మేనేజర్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తగ్గట్టు, సో బయట ఆడియన్స్లో ఒక రిలేషన్ ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? అంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్గా కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ తీసుకోవడం కోసం ఎలాంటి రిలేషన్ మీరు ఆడియన్స్తో కోరుకుంటున్నారు? అంటే ఒక యాక్టర్ కదా, ఒక హీరో కదా, అంటే ఆడియన్స్ నుంచి మీకు సెటప్. ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ గారికి ఆర్మీ అంటారు, సత్యదేవ్కి ఏమన్నారు? సార్ ఒకటి నేను ఎక్కువ చూసాను. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్.
యూ ప్లీజ్ టాక్ దెన్ యూ షుడ్, బికాస్ నాకు ఫ్యాన్స్ ఉన్నారని నేను చెప్తే బాగుంది, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంతవరకు ఎవరు హేటర్స్ లేదు సత్యకి, అదే ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అన్నది తర్వాత, అది హేటర్స్ లేకుండా ఒక పీపుల్ మైండ్ని గ్రాప్ చేయడమే చాలా కష్టం. అది ఆల్రెడీ చేశారు. సత్య గారు Sir. ఇంకో క్వశ్చన్. సత్య గారు ఒకటి. సో చిరంజీవి గారితో మెగాస్టార్తో వర్క్ చేశారు, అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో సో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్, సో ఎలా ఉంది? చాలా బాగుందండి. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అనేది, అంటే మా బుడ్డోడికి కూడా కొంచెం ఆ సినిమా అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. అది మహేష్ గారు చెప్పడం, దానికి నేను దాని ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆయన ద వే హీ టాక్స్ మనందరికీ తెలిసిందే, అంటే ఎంతో మంచి ఆ సెటరికల్గా ఆ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి. నమస్తే. దిస్ ఇస్ రాణి అండి. సో మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మీ బేస్ వాయిస్కి ప్రతి డైలాగ్ కూడా మంచిగా సూట్ అవుతుందని చెప్పాలి. అండ్ అందులో సినిమాలో చాలా విలన్ షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, ధనంజయ్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు. సో సునీల్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి క్యారెక్టర్ మీరు స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? సో ఈజీగా అనిపించిందా లేదంటే టఫ్గా అనిపించిందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు మళ్ళీ అంటుంటావు. ఇది కాంబినేషన్ సీన్స్ ఆర్ వెరీ లెస్ అండి వీళ్ళకి. ఎస్ యాక్చువల్గా ఇస్ వాయిస్ ఇస్ ప్లస్, బికాస్ దట్స్ వై మూవీ ఫుల్గా నరేషన్లో వెళ్తుంది. బికాస్ ఇది ఇప్పుడు కూడా చూసారు కదా స్నీక్ పీక్, అది ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నరేషన్ కావాలి, అది ఫీడ్ చేయాలి. దాటి ఫస్ట్ టైం యూజువలీ హీ విల్ సే ఆల్వేస్ ఐఎమ్ షోల్డరింగ్ ద ఎంటైర్ మూవీ ప్రతి మూవీకి, బట్ ఈ మూవీలో ఐఎమ్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద స్పేస్ విత్ అదర్ యాక్టర్స్ అన్నదే నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ వెరీ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అనేది ఫీల్ అవుతున్నారు. సో ఎవ్రీ వన్ డెడ్ గుడ్ ఆల్సో. బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ టు బి ది టాప్ నాచ్ ఇన్ యువర్. అన్ని బాగా కనిపిస్తున్నాయి, మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే నార్మల్ గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు అన్నిట్లో కూడా షోల్డరింగ్ ద ఫిల్మ్, ద స్క్రిప్ట్ ఎంటైర్లీ ఆన్ యువర్ ఓన్. నీకు సపోర్ట్ గా కమీడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలో లేదు. అంత సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్ గణేష్ టైప్ లోనే ఇప్పటి వరకు లాక్కొచ్చే బండి. బట్ ఈ సినిమాలోని లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్, సత్యరాజ్ గారు కానీ సత్య కానీ బోల్డ్ మంది ఆర్టిస్టులు ఈ సినిమా నిండా ఉన్నారు. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాట్ విల్ బి యువర్ షేర్ ఇన్ దిస్ ఫిల్మ్ టుమారో అవుట్ ది ఫిల్మ్ వన్స్ ఈజ్ అ హిట్ అండ్ సక్సెస్? సార్ షేర్ కంటే ముఖ్యం నాకు అంటే ఒక బిగ్గెస్ట్ బర్డెన్ అనే చెప్పాలండి. నాకు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత ఎంత కింద అంటే మామూలుగా నాకు డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నువ్వు దూకాలి, పాకాలి, లాగాలి, వాట్ ఎవర్ పాటలు పాడమంటారు పాడతాను, డ్యాన్స్ చేస్తాను, ఎన్ని చేస్తున్నా కూడా నాకు ఆ థియేటర్లో హిట్ అనేది ఎప్పుడు రాలేదు. ఆ ప్రాసెస్లో నేను నన్ను ఓకే ఏంటి రీజన్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఓకే సత్యదేవ్ కోసం సినిమాకి వెళ్ళాలా అని అనడం నేను విన్నాను. సో దాన్ని నేను అధిగమించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ని ఒక స్టార్ కాస్ట్ని పెట్టుకుంటే సపోర్టింగ్ మీరు అన్నట్టు ఆ షోల్డరింగ్ చేసుకొని, అండ్ ముఖ్యంగా నా కోసం కాదండి, ఈ సినిమా మాత్రం కథ కోసమే రావాలి. ఇది నా కోసం కాస్ట్, ఇదంతా కేవలం మేము అంటే దిస్ ద పోస్టర్, బట్ దాట్ వరల్డ్ బిల్డింగ్, దాని వెనకాల ఈశ్వర్ రాసిన కథ ఏదైతే ఉందో అది అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రండి అని చెప్పాలని ఉంది లోపల, బట్ ఎందుకులే అని ఆగుతున్నాను. బట్ చెప్పేస్తాను, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారండి. సత్యదేవ్ గారు, ఇప్పుడు ఇందాక అన్నారు మీరు బల్ల గుద్ది చెప్తున్నా అన్నారు కదా, ఈ మధ్య చాలా మంది హీరోలు ఏమంటున్నారంటే ఈ సినిమా బాగోలేకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ చేసేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? సినిమా బాగోకపోతే నేను మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తానని. సార్ నేను టికెట్ డబ్బులు ఇచ్చేస్తానండి గ్యారంటీ, కానీ నా అకౌంట్ నెంబరు లేకపోతే నా ఫోన్ నెంబర్ మార్చేస్తాను అంతే. అంటే అందరికీ వెళ్ళి టికెట్ డబ్బులు ఎలా ఇస్తాం సార్? అంటే అది ఐ థింక్ వాళ్ళకున్న అంటే నాకు నా సినిమా పైన అంతే కాన్ఫిడెన్స్ ఉంది, నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను.
గ్యారంటీ నేను చెప్పగలుగుతాను, బట్ అవన్నీ ఆల్రెడీ వాడేశారు. సో నేను మళ్ళీ ఆ మాట నేను చెప్పలేను. అందుకని నేను ఏం చెప్పానంటే నా ప్రమోషన్స్ ద్వారా నేను నా సినిమాని పుష్ చేసుకుంటున్నాను. ఓకల్గా ఒక దరికే ఉంటుంది కదండి, అంటే నేను నేను స్టేజ్ పైకి వచ్చి అంత స్ట్రాంగ్ స్పీచెస్ డెలివర్ చేయలేను. సో నాకున్న శక్తి ఏంటంటే ప్రమోషన్. అంటే నేను యాక్ట్ చేయగలుగుతాను, లేకపోతే డ్యాన్స్ చేయగలుగుతాను. ఇవన్నీ చేసుకుంటూ ప్రమోషన్స్ అన్ని గట్టిగా చేసుకొని, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేను చేసిన అన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. వైరల్ అంటే ఐ డోంట్ కాల్ ఇట్ వైరల్ సంథింగ్, బట్ ఆ జనాల్లోకి బాగా వెళ్ళాయి. సో ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఐఎమ్ అందరికీ వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అయిందని నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అంతే.